మైనా స్టోరీస్. వెంకటేష్ తన బావలు ఇచ్చిన డబ్బుతో ఒక దాబాలో కడుపు నిండా తింటాడు. మరికొంత డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కొని అవి వేసుకొని అట్నుండటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏంటయ్యా వెంకీ, ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? సూపర్గా ఉంది సార్. కొత్త బట్టల్లో తలతలా మెరిసిపోతున్నావు. మా మామగారు కొనిచ్చారు సార్. కారు కూడా కొనిపెడతానన్నారు. కానీ నాకు డ్రైవింగ్ రాదు కదా, అందుకని నేనే వద్దన్నాను. నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టేనోయ్. అవును సార్, మా మామగారు బాగా రిచ్చి. నా నెల జీతాన్ని కూడా సరదాలకి షికార్లకి వాడుకోమన్నారు. నా ఫ్యామిలీని పోషించడానికి కావలసిన డబ్బు ప్రతి నెల ఆయనే పంపిస్తానన్నారు. ఆహా, నక్కతోక తొక్కావు పో. నీలాంటి అదృష్టం నాకు లేదయ్యా. బాధపడకండి సార్, నేనున్నాను కదా. మీకెప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడగండి. థ్యాంక్స్ అయ్యా వెంకీ. సార్, ఇంకో విషయం ఏంటంటే మా మామగారు మా హనీమూన్కి స్విట్జర్లాండ్కి టికెట్లు బుక్ చేశారు. వావ్, వండర్ఫుల్ వెంకీ. కానీ సార్, అక్కడ అయ్యే ఖర్చులకి కూడా మా మామగారినే డబ్బడిగితే ఏం బాగుంటుంది చెప్పండి? అడిగితే ఇస్తారు గాని మరీ పెళ్ళైన కొత్తలోనే అడిగితే నేను చులకనైపోతా కదా సార్. అది నిజమే వెంకీ. అందుకే సార్, నాకు 2 నెలల జీతం బోనస్గా ఇప్పించారంటే నేను తిరిగి రాగానే మా మామగారిని అడిగి డబ్బిచ్చేస్తాను. కంపెనీ రూల్స్ ఒప్పుకోవు కదయ్యా. మీరు తలుచుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సరేనయ్యా వెంకీ, ఏదో ఒకటి చేసి త్వరలో ఆ డబ్బు నీ అకౌంట్లో పడేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వెంకటేష్. తులసి తన రూంలో కూర్చొని తనలో తాను, నా భర్త ఎందుకింత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు? అసలు ఏంటి ఆయన సమస్య? ఇలా అయితే నా భవిష్యత్ ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు తులసి అత్తమామలు వాళ్ల గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యవతి, మనం తిని మన చిన్న కోడలు పస్తుండటం మనసుకి చాలా కష్టంగా ఉంది. నా పరిస్థితి కూడా అదేనయ్యా. ఏదో పెద్ద వయసు కాబట్టి ఆకలికి తట్టుకోలేక ఒక్క ముద్ద తిన్నానే కాని మనస్సు మాత్రం భారంగానే ఉంది. పాపం తులసి పస్తులుంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఓ పంచేస్తానయ్యా, పెద్ద కోడలు కంటపడకుండా అన్నం పళ్ళెంలో పెట్టుకొని తులసి గదికి తీసుకెళ్తాను. మంచి ఆలోచనే, పద తీసుకుపోదాం అని అనుకొని ఇద్దరూ వంటగదిలోకి వెళ్తారు. సత్యవతి ఒక పళ్ళెంలో అన్నం పెట్టుకొని పవిట చెంగు కప్పుకొని తులసి గదికి తీసుకువెళుతూ ఉంటుంది. ఆమె వెనకాలే కేశవరావు కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన గదిలో నుండి బయటకు వచ్చిన సుగుణ అత్తగారిని చూస్తుంది. కాని అత్తమామలిద్దరూ కూడా పెద్ద కోడల్ని గమనించరు. తనలో తాను సుగుణ, అమ్మ అత్తయ్య, నాకు తెలియకుండా ఆ తులసికి అన్నం తీసుకుపోతున్నావన్నమాట, చెప్తా మీ సంగతి అని సుగుణ కూడా వాళ్ల వెనకాలే తులసి గది వైపుకు వెళ్తుంది. అమ్మా తులసి, నీకోసం అన్నం తెచ్చానమ్మా, ఇదిగో తీసుకో, త్వరగా తినేసేయ్. నాకొద్దత్తయ్యా. భయపడకమ్మా, సుగుణ చూడకుండా తెచ్చాం. సుగుణ గది తలుపు చాటున నిలబడి వాళ్ల సంభాషణ వింటూ ఉంటుంది. నాకొద్దు మావయ్య, నేను పస్తైనా ఉంటాను కాని ఇలా దొంగచాటుగా తినను. నా భర్త డబ్బు ఇచ్చిన రోజునే నేను ఇంట్లో ఎంగిలి పడతాను. నువ్వు అనుకున్నట్టు జరగదమ్మా. వాడు డబ్బు తెచ్చి ఇవ్వడు. ఇన్నాళ్లుగా చూస్తున్నాం గదా, వాడి గురించి మాకు బాగా తెలుసు. మరి ఆయనకొచ్చే జీతం ఏం చేస్తాడు మావయ్య? వాడి సంపాదన వాడి సరదాలు షికార్లకే గాని ఏనాడు ఇంట్లో ఇచ్చింది లేదు. మొదట్నుంచి వాడు బాధ్యత లేనివాడిలా తయారయ్యాడు. అందుకేనమ్మా తులసి, మా మాట విని గబగబా 4 ముద్దలు తినేయి. అంటే ఏంటత్తయ్యా, నన్ను కూడా ఆయన్లా సిగ్గు శరం వదిలేసి బతకమంటున్నారా? అదేంటమ్మా అంత మాట అన్నావు? మరంతే కదా మావయ్య. సుగుణక్క బావగారు అలా చెప్పాక కూడా సిగ్గు లేకుండా మీరు తీసుకొచ్చారని నేను దొంగచాటుగా తింటే దానర్థం అదే కదా మరి. అది కాదమ్మా తులసి, మా మాట విను. అత్తయ్య, దయచేసి నన్ను బలవంతం చేయకండి, నా మానాన నన్ను వదిలేయండి అని కాసిన్ని నీళ్లు తాగి ఆకలిని అణుచుకుంటుంది. అత్తమామలు నిట్టూరుస్తూ బాధగా వెనుదిరుగుతారు. సుగుణ కూడా నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకుంటుంది. మరోవైపు తులసి వదినలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తులసి అత్తారింటికి పోయాక చాలా హాయిగా ఉంది కదక్కా? అవును చెల్లి, మైసూర్ మహారాణిలా
ఇంట్లో కూర్చొని సుఖపడిందిన్నాళ్ళు. అవునక్క, నిన్న మన భర్తలు దాని మొగుడికి ఎన్ని డబ్బులిచ్చారో చూశారుగా. మనం అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అవును చెల్లి, నువ్వు గమనించావా? అత్తయ్య మావయ్య మొహాలైతే వెలిగిపోయాయనుకో. నిజమే అక్క, ఆ మహాతల్లికి అత్తారింట్లో కూడా మహారాణిలా జరుగుతుందని విన్నప్పట్నుంచి నా మనసేమీ బాగోలేదు. బాధపడకు చెల్లి, అది మాత్రం ఎన్నాళ్ళు సుఖపడుతుంది చెప్పు? దానికి కూడా కష్టకాలం రాకపోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. వెంకటేష్కి 2 నెలల జీతం బోనస్గా అకౌంట్లో పడుతుంది. ఆ డబ్బుతో వెంకటేష్ జల్సాలు చేస్తూ క్లబ్బులో పేకాడుతూ ఉంటాడు. భార్య గురించి అతనికి ఏమాత్రం పట్టదు. తులసి తప్ప ఆ ఇంట్లో అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీనివాస్ సుగుణతో, సుగుణ, వంటగదికి తాళం వేశావా? లేదండి. వెళ్ళి తాళం వేసిరా. లేకపోతే మనం నిద్రపోయాక ఆ తులసి వంటగదిలోకెళ్ళి వంట చేసుకుంటుందేమో. మనకా భయం అక్కర్లేదండి. అంటే? తులసి మీ తమ్ముళ్లాగా సిగ్గుశరం లేని రకం కాదు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న అమ్మాయి. ఆకలితో పొట్టలోని పేగులు మెలబెట్టి ప్రాణం పోతున్నా సరే అలాగే ఉంటుంది తప్ప అడుగు కూడా వంటగదిలోకి వెయ్యదు. అలాగా? కానీ మా తమ్ముడు అలా కాదు కదా. ఎప్పుడో చూడకుండా వచ్చి మొత్తం తినేస్తాడు. ఇక నుండి మనకి ఆ దొంగ కాపలా కూడా అవసరం లేదండి. మీ తమ్ముణ్ణి కూడా తినకుండా ఆ తులసే అడ్డుపడుతుంది. మీరు నిశ్చింతగా పడుకోండి అని అనుకుంటారు. తులసి గుమ్మం దగ్గర భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ తులసి, చాలా పొద్దుపోయింది. నువ్వెళ్ళి పడుకోమ్మా, వాడే వస్తాళ్లే. లేదత్తయ్యా, ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. పడుకున్నా కూడా నాకు నిద్ర పట్టదులే. అప్పుడే ఇంటికి వస్తాడు వెంకటేష్. తులసిని చూసి, ఏంటి, నువ్వింకా పడుకోలేదా? లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఒరే, నువ్వసలు మనిషివేనా? నీకు బుద్ధుందా? ఒకప్పటిలా అనుకుంటున్నావా? అవునరా, ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఇంట్లో నీకోసం కట్టుకున్న భార్య ఎదురు చూస్తుందని తెలీదా? మీరు క్లాసు బేగటం ఆపండి. నాకు నిద్రొస్తుంది, వెళ్ళి పడుకోవాలి. ఏమండి, భోజనం చేశారా? ఓ చేశాను, బిర్యానీ తిన్నాను. నేను తిన్నానో లేదో మీరు అడగలేదు. ఇందులో అడిగేదేముంది? తినే ఉంటావులే. ఎవరికి ఆకలైతే వాళ్లే తింటారు. అడిగితేనే తింటారా ఏంటి? భర్త సమాధానం విన్నాక మరో మాట మాట్లాడలేక తులసి మౌనంగా ఉంటుంది. రేయ్, పొద్దుట్నుంచి తులసి మంచినీళ్లు తప్ప ఏమీ తినలేదురా. ఏమైంది తులసి, ఎందుకు తినలేదు? నిన్న మీ అన్నయ్య వదిన చెప్పింది మీరు కూడా విన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు డబ్బు సంపాదించి ఇవ్వకుండా నేను ఈ ఇంట్లో అన్నం ఎలా తింటానండి? అవన్నీ పట్టించుకుంటే మన కడుపు నిండదు తులసి. వాళ్ళ మానాన వాళ్లే తిట్టుకుంటారులే అని మనం తినేయటమే. అంతేకాని మీరు మాత్రం సంపాదన ఇంట్లో ఇవ్వనంటారు. ఇవ్వనుగాక ఇవ్వను. ఇదిగో, మా అన్నయ్య వదిన మాటలు నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే చెవుల్లో దూది పెట్టుకో. ఒక్క మాట కూడా వినపడదు. నేను మీలాగా సిగ్గు శరం చీము నెత్తురు లేనిదాన్ని కాదు అలా చేయటానికి. ఆ మాటకి వెంకటేష్కి కోపం కట్టలు తెంచుకొని తులసి చెంపపై కొడతాడు. ఒరే ఒరే, నీకేం మాయరోగంరా, ఆ పిల్లని కొట్టావు అని సత్యవతి అడ్డుపడుతుంది. రేయ్, ఇంకోసారి నా కోడల మీద చేయబడిందనుకో, నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. పెళ్ళానికి తిండి పెట్టటం చేతకాదు కాని కొట్టడానికి మాత్రం చేతులొస్తాయి. మీలాంటి బాధ్యత లేని మనిషికి ఒక్క మాటంటే ఇంత పౌరుషం ఉన్న మనిషివి సంపాదించి చూపించాలి మరి అని వెంకటేష్కి ఏమాత్రం తగ్గకుండా రెట్టించి ఎదురు ప్రశ్నిస్తుంది తులసి. వెంకటేష్ కోపంగా గదిలోకి పోయి తలుపులు వేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.